హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి అండి. సింపుల్‌గా చాలా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చండి. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఉగాది పచ్చడి కోసం మనకి కావాల్సిన పదార్థాలండి: బెల్లము, చింతపండు కొంచెం, ఒక మామిడికాయ అండి. పిందైతే తీసుకోవాలి, పెద్ద కాయ అయితే వాడకూడదు ఉగాది పచ్చడిలో. ఇలాగ మామిడికాయ ఒకటి చిన్నది, ఇంకా ఉప్పు, కారం, వేప పువ్వు, ఇవన్నీ మనం తీసుకొని ఉంచుకోవాలండి. చాలా బాగా అయితే ఉంటుంది. చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్‌గా అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ ఉగాది పచ్చడి తాగేటట్టు కాకుండా తినేటట్టుగా, అంటే కొంచెం గట్టిగా నేనైతే తయారు చేసి అయితే చూపిస్తానండి. ముందుగా వేపపూత అయితే ఇట్లా మనం మొత్తము ఒక్కొక్కటి వలుచుకొని ఇవన్నీ పక్కనైతే పెట్టేసుకోవాలండి. చాలా సింపుల్‌గా ఎవ్వరైనా తయారు చేసేసుకోవచ్చండి. ఉగాది పండగ అంటే మనకి ముఖ్యంగా మన ఇంట్లో ఉండవలసింది ఉగాది పచ్చడే కదండీ. షడ్రుచుల సమ్మేళనం, 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. ఇట్లాగా వేపపూత అయితే మొత్తం వెలిసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. తర్వాత చిన్న మామిడికాయ అయితే తీసుకొని దాని పైనంతా ఇట్లా పొట్టయితే తీసేసుకోండి. గుర్తుంచుకోండి, ఉగాది పచ్చడి చేసేటప్పుడు పెద్ద మామిడికాయ అయితే వాడకూడదండి. కొంచెం చిన్నది పిందెలా ఉండేదే మనం అయితే యూస్ చేయాలి. ఇట్లాగా పైన పొట్టంతా తీసేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి ఈ మామిడికాయని. ఇట్లా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి, నేను వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులో మనం ఈ కట్ చేసుకుని పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ అందులో అయితే వేసేసుకోండి. ఆ తర్వాత వేపపూత కూడా వేసేసుకోండి. మనం ఒలిసి పెట్టుకున్నాం కదా వేపపూత, అది అంతా వేసేయండి. తర్వాత దాంట్లో కొంచెం అయితే కారం అయితే వేసుకోండి. కారం బదులు మీరు మిరియాల పొడి కూడా వాడొచ్చు. కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఉప్పు అండి, కొంచెం బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను నేను. ముందుగా నానబెట్టుకుని చింతపండు రసం అయితే తీసుకున్నానండి నేను. మీరు కావాలంటే వాటర్గా చేసుకోవచ్చు. చింతపండు రసం అయితే ఎక్కువ వేసుకొని నేను ఇట్లా అయితే చేశానండి, కొంచెం గట్టిగానే తినేటట్టు. ఇలా కూడా చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. నాకు ఇట్లాగే ఇష్టము. మీరు వాటర్గా కావాలి అనుకుంటే చింతపండు రసం కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసి వాటర్గా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్న చాలా టేస్టీగా, ఎమ్మీగా చాలా బాగుంటుందండి. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది దేవుడి దగ్గర అయితే నేను పెట్టాను. ఈ ఉగాది పండగకి మీరు కూడా చాలా సింపుల్గా ఇంట్లో ఇలా ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.